హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం రాగి ఐటమ్స్ ఉంటాయి కదా, ఇదైతే నేను ఈ వీడియోలో మీకు రాగి చెంబు క్లీన్ చేసి చూపిందాం అనుకుంటున్నానండి. సో ఒక ఐటమ్ ఉంటే పర్లేదు, కానీ ఎక్కువ ఐటమ్స్ క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలాగే చాలా కష్టమైన ప్రాసెస్ మాట. అంటే చేత్తో రుద్ది మన చేతులు కూడా నొప్పి పడతాయి కదా. సో అలా నొప్పెట్టకుండా చాలా ఈజీగా జస్ట్ ఇలా అప్లై చేసి వాష్ చేసేస్తే ఈజీగా క్లీన్ అయిపోతాయి. అలాంటి ఈజీ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా జస్ట్ అలా ట్యాప్ చేసేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే పెడతానండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇంకా మీకు యూజ్ అయ్యే చాలా వీడియోస్, లేడీస్కి సంబంధించి ప్రతి వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సో అవి కూడా టైం ఉంటే ఒకసారి వాచ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాగి చెంబు క్లీన్ చేసుకుంటానికైతే నేను యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది ఇప్పుడైతే చూపిస్తానండి. సో యాక్చువల్గా మీ దగ్గర అందరిళ్ళల్లో కూడా దొరికేది ఇది. ప్రమిదలు అనేవి మనకి దీపావళికి అలా పండగలకి ఉంటాయి కదండి. సో ఈ ప్రమిదిని మనం ఇలా గ్రేట్ చేయాలి, గ్రేటర్ హెల్ప్ తీసుకుని. సో ఇలా గ్రేట్ చేసిన తర్వాత ఇది పౌడర్ ఫామ్లో అవుతుంది. సో ఇది మాట నేను ఆల్రెడీ పౌడర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇటుక ఉంటుంది కదా, ఆ ఇటుక కనుక ఉంటే ఆ ఇటుకని పౌడర్ చేసుకున్న మీకు ఇలా తయారవుతుంది. సో మీరు ఇలా అన్న చేసుకోవచ్చు, లేకపోతే ప్రమిద ఉంటే మీ దగ్గర ఇటుకలు లేకపోతే కనుక ఇలా ప్రమిదిని దీని హెల్ప్తో గ్రేట్ చేసుకుంటే ఇలాగా మీకు పౌడర్ అనేది ఇలా వస్తుంది. మీ దగ్గర అవైలబిలిటీ బట్టి మీరు ఇటుక పొడమన్నా తీసుకోండి, లేకపోతే ఇలా తీసుకోండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో నేను ఈ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో మీకు ఎక్కువగా ఉంటే కనుక ఐటమ్స్ అనేవి క్లీన్ చేసుకుంటానికి దాన్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి. సో నేనైతే ఇంత తీసుకున్నానండి. ఇది తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఏం యాడ్ చేసుకోవాలి అంటే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను. సో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఈ రెండిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏం యాడ్ చేయాలంటే నిమ్మకాయ ఉంటుంది కదండి, లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. సో ఈ నిమ్మకాయతో మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ లేనట్టయితే మీరు నిమ్మకాయ ప్లేస్లో వెనిగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది బాగా మిక్స్ చేసేసాం. మనకైతే ప్రిపేర్ అయిపోయింది పేస్ట్ అనేది. దీన్ని మనం రాగి చెంబుకి అప్లై చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాం. సో ఈ పార్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్ ఉంది కదండి, ఈ పార్ట్కి అప్లై చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూసేద్దాం. మొత్తం అంతా కూడా నేను హ్యాండ్తో స్ప్రెడ్ చేస్తున్నాను. జస్ట్ అప్లై చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. సో ఆ పార్ట్ వరకు మీకు ఎలా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఏంటి అనేది చూపిస్తానికి నేను హాఫ్ ఆఫ్ ద చెంబు మాత్రమే అప్లై చేస్తున్నాను దీన్ని. సో రిమైనింగ్ పార్ట్ అయితే తర్వాత అప్లై చేసి చూపిస్తాను. ఓవరాల్ మీకు అది ఎలా ఉంది ఏంటి అనేది. సో చూసారు కదా, అప్లై చేస్తుంటేనే స్లోగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉందండి. సో నేను ఈ పార్ట్ వరకు మీకు అప్లై చేసి చూపిస్తాను. అసలు ఎక్కువ ప్రెషర్ కూడా నేను అప్లై చేయట్లేదండి, జస్ట్ ఎలా అప్లై చేస్తున్నాను అంతే.
ఇప్పుడైతే ఈ చెంబుని నేను క్లీన్ చేసి చూపిస్తానండి. మీరు డిఫరెన్స్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్గా నేనైతే మీకు 5 మినిట్స్ అలా లీవ్ చేయాలని చెప్పాను కదండి. నేనైతే 5 మినిట్స్ కూడా లీవ్ చేయలేదు. జస్ట్ అప్లై చేసేసిన వెంటనే ఇది ఎలా క్లీన్ అయింది ఏంటి అనేది మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేనైతే వెంటనే క్లీన్ చేసేస్తున్నానండి. చూడండి, వాటర్ పోస్తున్నాను దీని మీద. సో అసలు నేను చేతితో కూడా ఏం రుద్దలేదండి. సో మీరే చూడొచ్చు అసలు కలర్ అనేది ఇమీడియట్గా ఎంతలా చేంజ్ అయింది, అసలు డిఫరెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను. సో చూసారు కదా, నేను అప్లై చేసిన పార్ట్ వరకు అయితే చాలా చాలా నీట్గా క్లీన్గా షైనీగా వచ్చేసిందండి. సో నేను అప్లై చేయలేని పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ అయితే మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేది. సో ఈ పార్ట్ అయితే చాలా చాలా షైనీగా వచ్చింది చూడండి. ఇదిగోండి, మీరే చూడండి. సో ఇలా లోపల, అలాగే నేను ఈ అప్లై చేయలేని పార్ట్ డిఫరెన్స్ మీరు చూడండి. సో చాలా చాలా ఈజీగా అయితే ఈ వెజల్స్, కాపర్ వెజల్స్ని మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఒకటి కాదు, రెండు కాదు, బిందులని అలాంటి ఐటమ్స్ కూడా మనం ఒకరిని తోమని అడగవలసిన అవసరం లేదు. ఇలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటే మనమే అప్లై చేసుకుని జస్ట్ వాటర్ పోసేస్తే చాలు, రుద్దవలసిన పని కూడా ఉండదండి. సో చూసారు కదా, ఎంత ఈజీగా అయితే మనం కాపర్ ఐటమ్స్ని క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఒకసారి కంప్లీట్గా కూడా మీకు అప్లై చేసి క్లీన్ చేసి అయితే చూపించేస్తాను క్విక్గా. ఇప్పుడు చూడండి, కంప్లీట్గా ఇది అప్లై చేశాను. సో మొత్తం ఈ రాగి చెంబు అంతా కూడా ఎంత మంచి కలర్, అసలు బాగా క్లీన్ అయిపోయిందండి. దీనికి చాలా తక్కువ టైం పట్టింది. వితిన్ ఫ్యూ సెకండ్స్ మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఎలాంటి టిప్స్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. అంటిల్ నెక్స్ట్ యూస్ఫుల్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బాయ్.